జేఎన్‌టీయూకే 2122 బీటెక్ రిజల్ట్స్ కానివ్వండి, 3132 బీటెక్ రిజల్ట్స్ కానివ్వండి, 41 బీటెక్ రిజల్ట్స్ కానివ్వండి డిలే అవ్వటం జరిగింది. అయితే జేఎన్‌టీయూ జీవీ ఏదైతే ఉందో దీనికంటే ముందు జరిగినవి ఆల్రెడీ రిజల్ట్స్ డిక్లేర్ అవ్వడం జరిగింది. సో, మొదటి నుంచి కూడా మనం జేఎన్‌టీయూ జీవీయే ముందొస్తాయని మనం చెప్పాం 41 అయితే మిగతాయి మొత్తం వచ్చేసినాయి. ఇప్పుడు ఈ రిజల్ట్స్ డిలే పరిస్థితి ఏంటి? వీటి గురించి ఏంటి? ఎప్పుడొస్తాయి ఏంటి? అని ఇప్పుడు మాట్లాడుకుందాం. దీని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజినీరింగ్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంటంటే జేఎన్‌టీయూకే 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. అసలు ఈ పాటికి రావాలి. అయితే మీకు పొంగల్ హాలిడేస్ 12వ తారీఖు నుంచి ఉంటాయి కాబట్టి మీరు ఈ 12 లోపు ఎప్పుడైనా కూడా ఈ రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇక 41 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి పొంగల్ హాలిడేస్ తర్వాతే డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉండదు. అవి కూడా అయిపోయినాయి. ఇక 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. అవి కూడా జనవరి ఎండింగు, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా మీకు డిక్లేర్ అయిపోతాయి. నాకు తెలిసి జనవరి ఎండింగ్ కల్లా మీకు 2122 కానివ్వండి, 3132 కానివ్వండి, 41 బీటెక్ రిజల్ట్స్ కానీ ఖచ్చితంగా అయితే రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 2122 ఆ తర్వాత 41 ఆ తర్వాత 3132 రావాలి. ఇక వాళ్ళు ఆర్డర్‌లో రిలీజ్ చేద్దామని చెప్పేసి 41 ముందు, ఆ తర్వాత 3132 ఆ తర్వాత 2122 రిలీజ్ చేస్తే మాత్రం ఏదేమైనప్పటికి కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా మీ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోతాయి. రిజల్ట్స్ డిలేకి గల కారణం ఏంటంటే ఎప్పుడు జరిగేదేనండి. ఇది జేఎన్‌టీయూ జీవీ రిలీజ్ అయిపోయిన తర్వాత, జేఎన్‌టీయూ అనంతపూర్ కొన్ని రిలీజ్ అయిన తర్వాత, అది కూడా ఫోర్త్ ఇయర్ రిలీజ్ అయిన తర్వాత ఇవి రిలీజ్ అవుతాయి. ఆ తర్వాత అది రిలీజ్ అవుతాయి. అలా ఉంటది. అందుకని చెప్పేసి ఆపారు. అన్నిటికంటే చివరిలో జేఎన్‌టీహెచ్ రిలీజ్ అవుతదనమాట. ఓవరాల్‌గా రిజల్ట్స్ డిలే వచ్చేసరికి జేఎన్‌టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానెల్‌లో పెట్టాను. రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి అన్నది మాత్రం ఇందులో పెట్టడం అయితే జరిగిందనమాట. ఇది.